నమస్తే అండి. నా పేరు సుభాష్ గౌడ. నేను ఆయుర్వేదిక్, సిద్ధ వైద్యము, వనమూలికే, నాటు వైద్యం చేస్తూ ఉంటాను. ఇప్పుడు చాలామంది బాధపడుతుండే సమస్య, చిన్నవాళ్ళని ఇంకా పెద్దవాళ్ళ వరకు బాధపడుతూ ఉండే సమస్య ఏంటంటే ఈ వాతాలు. పక్షవాతం కావచ్చు, 84 వాత రోగాలు ఏదైనా కావచ్చు, మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్, భుజము, తలనొప్పి, నడుము నొప్పి, ఇలా కీళ్ళ నొప్పులు, ఈ వాత రోగాలకి, ఈ నొప్పులకి ఒక మంచి అద్భుతమైన ఔషధం చెప్తున్నా. ఎవరైనా కానీ చేసుకొని మీకు మీరుగా వాడుకోండి. వీడియో పూర్తిగా చూడండి. నేను ఏం చెప్పాను, ఎలా చెప్పాను అని చూసి మీకు మీరుగా చేసుకోవాల్సి వస్తుంది. మీరు 2-3 ఐటెంలు చూసే నాకు ఫోన్ చేశారంటే నేను ఆన్సర్ ఇవ్వలేను. ఎక్కువ కాల్స్ ఉంటాయి, ఎక్కువ మంది దగ్గర మాట్లాడాలంటే ఇబ్బంది అవుతుంది. సో మీరు వీడియో చూస్తే మీకు అందుబాటులో ఉండే మొక్కలే మీరే తెచ్చి చేసుకోగలరు. మీకు అందుబాటులో ఉండే మొక్కలే చెప్తున్నా, 100% పనిచేసే మొక్కలే చెప్తున్నా. మీకు మీరుగా తెచ్చి చేసుకొని వాడుకోండి. బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎలాంటి నొప్పులకు కానీ, వాతాలు కానీ, పక్షవాతం ఉన్న వాళ్ళైనా ఇదే వాడుకోవచ్చు. దీంతోపాటు కడుపులోకి మందులు కూడా ఇంకా వేరే వీడియోస్లో ఉంటాయి. మన ఛానల్లో ఎదిగారంటే దొరుకుతాయి. అది ఆ మందు, కడుపులోకి మందులు, పక్షవాతానికి ఒకటి, నొప్పుల మీద ఒకటి, కాల్షియం మీద ఒకటి, అన్ని వీడియోస్ ఉంటాయి. దాన్ని కూడా చూసి అక్కడ కడుపుకి, ఇక్కడ పూతికి 2 వాడుకున్నారంటే ఎలాంటి సమస్య ఉన్నా బయటపడతారు. దీన్ని జాగ్రత్తగా ఐటమ్ ఒక్కొక్కటిగా రాసుకుంటూ చెక్ చేసి మొక్కలన్నీ చూసి తెచ్చి చేసుకోండి మీకు మీరుగా. ఈ నొప్పుల మీద, వాతాల మీద కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది కుప్పింటాకు. ఈ కుప్పింటాకు పొసురు ఒక 50 ml తీసుకోండి. రెండో ఐటమ్ వచ్చి ఇక్కడ చూడండి, ఇది వావిలాకు. ఇందులో పొసురు చాలా తక్కువ వస్తుంది, అందువల్ల కొంచెం ఎక్కువ ఆకు వేసి 100 ml తీసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, జిల్లేరు. ఈ జిల్లేడు 10 ఆకులు మాగిండేది, 20 ఆకులు పచ్చాకులు, కుదిరితే ఒక 50 ml పాలు. దీన్ని మొత్తం తీసి పేస్ట్ లాగా, అంటే పాలు సపరేట్గా ఉంచుకోండి, ఆకు మాత్రం పేస్ట్ చేసుకోండి. ఆ పొసురు కూడా 100 ml. మనకి అదేవిధంగా పనిచేసేది ఉమ్మిత్తాకు. చూడండి, ఇది నల్ల ఉమ్మిత్తాకు. బ్రహ్మాండంగా పనిచేస్తుంది నొప్పుల పైన కానీ, చర్మ రోగాల మీద కానీ. ఈ ఉమ్మిత్తాకు పొసురు 100 గ్రాములు. ఈ కాయ విత్తనాలు 100 గ్రాములు. అంటే కాయ నలుగొట్టుకొని వేసుకున్న ఒక 10 కాయలు వేసుకోండి, సరిపోద్ది మీకు. అదేవిధంగా ఇక్కడ చూడండి, చింతాకు. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ చింతాకు పొసురు ఒక 100 ml, 100 గ్రాములు ఈ పొసురు తీసుకోండి. మొత్తం బాగా మిక్సీ కొట్టి పేస్ట్ చేసి పొసురు తీసుకోండి. ముఖ్యంగా కస్విందాకు. ఈ కస్విందాకు రసము 200 ml తీసుకోండి. 200 గ్రాములు పొసురు తీసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, అతిబల. మహానారాయణ తైలం దీంతోనే తయారవుతుంది. ఈ అతిబల ఏర్లు ఒక 200 తీసుకోండి. దీన్ని జజ్జికోట్లేడు, పీసులుగా నరికి డైరెక్ట్గా అందులో వేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆమిద్దం చెట్టు. ఇది ఏరు, ఆకు, కాయి, కాండము మొత్తం వాడుకోవచ్చు. పక్షవాతం ఉన్నోళ్ళైనా, మీకు నొప్పులు ఉన్నోళ్ళైనా ఎవరైనా వాడుకోవచ్చు. ఆమిద్దం వాడితే పక్షవాతం వల్ల కూడా ఏమి ఇబ్బంది కాదు. దీన్ని సమూలం తెచ్చి బాగా జజ్జికోటి పేస్ట్ చేయండి. ఇలాగా జ్యూస్ చేసుకోండి ఒక 100 ml, లేక పేస్ట్ చేసి ఒక 200 ml వేసేయండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది కానంగమాను. ఈ కానంగమాను ఏరు బొబ్బుడి, మాన బొబ్బుడి, ఇవి 2 ½ kg తెచ్చి బాగా మిక్సీ కొట్టి పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్ అన్న వేయండి, లేదా పొసరన్న వేసుకోండి. ఈ రసం వాతాల మీద కానంగమాను ఏరు బొబ్బుడు కానీ, మాన బొబ్బుడు కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాకపోతే ½ kg ఏరు బొబ్బుడి, ½ kg మాన బొబ్బుడి, ఇవి 2 సమానంగా వేసుకొని పేస్ట్ చేసి అది ఎంతైనా పొసరాని మొత్తం తీసి రసం పిండుకోండి. ఇదన్నీ పొసరులన్నీ తీసుకొని మిక్స్ చేసి ఒక అందులో పెట్టుకోండి. ఒక ఇనుప బాండ్లీ కానీ, లేదా రాగి, మీకు కుండ అయితే చాలా అద్భుతం, మడకతో కుండతో కానీ. ఇవేది లేనప్పుడు ఒక ఇనుప బాండ్లీ లేక ఒక పెద్ద పాత్ర, సిల్వర్లో వాడకూడదు, ఇంకే దాంట్లోనే వాడుకోండి. వాటిలో పోసి ఈ పొసరులన్నీ ఎంత ఉంటుందో, ఇది మొత్తం కలిపి 1 లీటర్ వచ్చింది అనుకోండి, 1 లీటర్ నూనె వేసుకోండి. ఇది 2 లీటర్లు వస్తే, ఇది పొసరు ఎంత వస్తే అంత సమానంతో నువ్వుల నూనె మంచిగా మీకు ఇంకా అందుబాటులో ఉంటే అందులో కొద్దిగా ఆమిద్దం కలుపుకోవచ్చు,
లేదంటే ఇప్పు నూనె కలపచ్చు. ఓన్లీ నువ్వుల నూనె వేసుకుంటే చాలు. ఒరిజినల్ అంగట్లో షాపుల్లో దొరికేది వేస్ట్ పని కాదు. ఒరిజినల్ నువ్వుల నూనె తెచ్చి ఈ పొసరులు ఎంత ఉంటే అంత సమానంగా వేసి సన్న మంటలో మరిగించండి. ఒక రోజు పొట్టొచ్చి ఒక 24 గంటలు 12 గంటలు కూడా పడుతుంది. బాగా మరిగించి ఈ పొసరంతా ఇమురిపోయేంత వరకు మరిగించి ఇది ఇమురిపోయిన తర్వాత ఆ నూనె తీసి పెట్టుకొని ఈ పిప్పు అంతా పిండేయండి. కొద్దిగా సల్లుగా పడిన తర్వాత పిప్పు అంతా పిండేసి మిరియాల పౌడరు, పెప్పర్ పౌడరు, మీరే సొంతంగా మిరియాలు తెచ్చి ఒక 100 ml మిరియాల పౌడరు బాగా నున్నగా పౌడర్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా గడ్డ కర్పూరం ఒక 100 grams, వాంపు, పుదీనా పువ్వు, పప్పుర్మెంట్ పువ్వు. ఈ కర్పూరము ఈ పువ్వులన్నీ మనకు షాపుల్లో దొరుకుతాయి. ఇవి 4 కర్పూరము, పుదీనా పువ్వు, వాంపు, పప్పుర్మెంట్ పువ్వు ఇవి 4 మెత్తగా పౌడర్ చేసి ఒక గ్లాస్లో కానీ బౌల్లో కానీ వేశారంటే 2 సేపు వాటర్ అయిపోద్ది. ఈ ఫిల్టర్ చేసిన నూనె మళ్ళీ పై మీద పెట్టి మిరియాల పౌడరు అది మీడియంగా నూనె కొంచెం బాగా ఉడుకు చేసుకొని మిరియాల పౌడర్ వేసేయండి. పొంగుతుంది. పొంగు నిలిచిపోతేనే స్టవ్ ఆఫ్ చేసి లైట్గా కొద్దిగా వేడి తగ్గిన తర్వాత ఈ వాంపు, పుదీనా పువ్వు, పప్పుర్మెంట్ పువ్వు, కర్పూరం, జైనీర ఉంటుంది దీన్ని కూడా అందులో కలిపేయండి. పక్షవాతం ఉన్నోళ్ళు అయితే ఇందులోకి లవంగా పొడి కూడా వేసుకోండి. లవంగాలను పొడి చేసి కానీ లేక డైరెక్ట్గా మీకు షాపులో లవంగా తైలం దొరుకుతుంది. అది కూడా ఒక పౌడర్ అయితే ఒక 100 ml 100 grams, లేదు లవంగం తైలం అయితే ఒక 50 grams ఈ ఆయిల్లోకి కలిపారంటే బ్రహ్మాండమైన తైలం అవుతుంది. స్మెల్ బాగుంటుంది. ఎలాంటి వాతాలను కానీ నరాలను కానీ కాళ్ళు చేతులు నొప్పులు, కీళ్ళు వాతము, పక్షవాతం ఉన్న వాళ్ళు కూడా దీన్ని బ్రహ్మాండంగా ఆడుకోవచ్చు. దీంతోపాటు కడుపులోకి మందులు ఉంటాయి. తైలం నొప్పుల వాళ్ళు, వాతం వాళ్ళు, పక్షవాతం వాళ్ళు అందరూ ఇదే వాడుకోండి. దీంతోపాటు మన ఛానల్లోనే ఇంకా అనేక మందులు ఉంటాయి. కడుపుకు వాడేదానికి గోళీలతో, పౌడర్లు, లేహాలు, కాల్షియం అన్నీ నొప్పుల పైన వాతాల పైన ఉంటాయి. దాన్ని కూడా చూస్ చేసుకుంటూ అక్కడ కడుపుకి ఇక్కడ పూతికి వాడుకోవచ్చారంటే ఎలాంటి నొప్పులున్నా 100% పోతుంది. ఎవరైనా వాడుకోండి చేసి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. మళ్ళీ నాకు ఫోన్ చేసి సైడ్ ఎఫెక్ట్ ఉందా, ఎలా చేయాలి, ఏం చెప్పారు అని నన్ను అడగండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా టైంపాస్కి నాకు ఫోన్ చేయకండి. కస్టమర్స్ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ కోసం నేను వీడియో చెప్తున్నా. ఎవరికి అవసరం ఉందో వాళ్ళు చేసి వాడుకోండి. కాని వాళ్ళు నాకు ఫోన్ చేయండి, నేను అందిస్తా. మీరు రాని వాళ్ళు కొరియర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మన దగ్గర. లేదంటే మీరు డైరెక్ట్గా కూడా వచ్చిపోవచ్చు. నేను కర్ణాటక కోలార్ డిస్టిక్ ముళబాగిల్లో ఉంటాను. అందరూ ఎక్కడ ఉంటారో అని అడగడానికే ఒకసారి ఫోన్ చేస్తారు. వీడియో 1-2 సార్లు చూస్తే అడ్రస్, ఫోన్ నెంబరు, డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. నేను కర్ణాటక బెంగళూరు దగ్గర కర్ణాటక కోలార్ డిస్టిక్ ముళబాగిల్లో ఉంటాను. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి మీ సమస్య ఏముందో చూపించి మెడిసిన్స్ తీసుకెళ్ళచ్చు. కానీ వాళ్ళు ఫోన్ చేసి మీ సమస్య చెప్తే నేను కొరియర్ పోస్ట్ కూడా చేస్తాను. ఎవరైనా సరే ఫోన్ చేయండి, వీడియో ఎవరికైనా షేర్ చేయండి. ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ కావాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు ఇబ్బందుల్లో ఉంటారు. చాలామంది మోకాళ్ళ నొప్పులు ఈ కాలంలో చిన్న వయసు ఇంకా పెద్ద వయసులో వాళ్ళకి అందరికీ ఉంది. కొంతమంది పక్షవాతం లక్కువై కొట్టిన వాళ్ళు ఉండే పార్శ్వవాయు వాళ్ళకు అవసరం యూజ్ అవుద్ది. అందువల్ల వీడియో అందరికీ చేసేయండి. ఎవరు కావాలన్నా వాళ్ళు చూసి చేసి వాడుకోండి. కానీ వాళ్ళు నాకు ఫోన్ చేయండి. నమస్తే.